మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనవర్షం కురిపించే మొక్క ఇదే. అసలు వదలవద్దు, కోట్లు వచ్చి పడతాయి. మన ఆధునిక జీవితంలో ప్రకృతికి మనకు మధ్య దూరం అంతకంతకు పెరిగిపోతోంది. ఆకాశాన్ని తాకే భవనాల మధ్య కాంక్రీటు ముంగిట్లో మనం మన మూలాలను మర్చిపోతున్నాం. మన కాళ్ల కింద, మన పెరట్లో మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించే ఎన్నో సంజీవిని మొక్కలు ఉన్నాయని నిజాన్ని మనం విస్మరిస్తున్నాం. అలాంటి ఓ అద్భుతమైన, అపురూపమైన మొక్క గురించి, ఆ మొక్కతో ఏం చేస్తే ధనవర్షం కురుస్తుంది అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మన చుట్టూ చాలా మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. పనికిరాని మొక్క అంటూ ఏదీ ఉండదు. ఈరోజు మనం తెలుసుకోబోయే మొక్క పేరు నేల ఉసిరి. చాలామంది దీన్ని కేవలం ఒక పిచ్చి మొక్కగా, కలుపు మొక్కగా భావించి నిర్లక్ష్యంగా పీకి పారేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేద మహర్షులకు, మన పూర్వీకులకు దీని విలువ బాగా తెలుసు. అందుకే తెలిసిన వాళ్లకు ఇది ప్రకృతి ప్రసాదించిన ఓ దివ్యమైన వరం. ధనవర్షం కురిపించే మొక్క అనే ఆకర్షణీయమైన మాటను అక్షరాలా నిజం చేసే శక్తి దీనికి ఉంది. ఈ మొక్కను గుర్తించడం చాలా సులభం. మన పెరట్లో తేమగా ఉండే గోడల పక్కన, పొలాల గట్ల మీద, పూల కుండీలలో ఇది మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. చూడడానికి చాలా సున్నితంగా, చిన్నదిగా ఉంటుంది. దీని ఆకులు చింత ఆకులను పోలి ఉన్నా వాటికంటే చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. ఆ కాండానికి ఇరువైపులా ఉన్న ఆకుల కింద అతి సూక్ష్మమైన ఆకుపచ్చని కాయలు ముత్యాల పూసల్లా బారులు తీరి వేలాడుతూ ఉంటాయి. ఈ ప్రత్యేకమైన అమరిక వల్లే దీనికి ఆంగ్లంలో సీడ్ అండర్ ది లీఫ్ అనే పేరు వచ్చింది. సంస్కృతంలో దీనిని భూమ్యామలకి అని గౌరవంగా పిలుస్తారు. అంటే భూమిపై మొలిచే చిన్న ఉసిరి అని అర్థం. తమిళంలో కీల నెల్లి అని, హిందీలో భూయ్ ఆమ్లా అని పిలుస్తారు. దీనిలోని చేదు, వగరు రుచులే దీని ఔషధ గుణాలకు కారణం. ఇది కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో దీని మహత్యం ఎందరికో తెలుసు. ఈ అద్భుత మొక్కకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారాన్ని ముందు తెలుసుకుందాం. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. దీని వెనుక తరతరాల అనుభవం, ఆయుర్వేద విజ్ఞానం దాగి ఉన్నాయి. ఈ చిన్న పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ప్రయత్నిస్తే కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ పోతాయి. ధన వర్షం కురుస్తుంది. ఆదివారం ఉదయాన్నే సూర్యోదయం కాకముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, సకల జీవరాశికి ప్రాణాధారం గనుక ఆదివారం ఇలా సిద్ధమయ్యాక మీ పెరట్లో ఉన్న నేల ఉసిరి మొక్క వద్దకు మౌనంగా వెళ్ళండి. చెప్పులు లేకుండా నేలపై పాదాలు మోపి ప్రకృతితో మైమైకం అవ్వండి. మొక్కకు మనసులోనే నమస్కరించి, ఓ ప్రకృతి మాత, ఓ నేల ఉసిరి, నాకున్న కష్టాలు పోయి నా జీవితం సంతోషంగా మారడానికి, నన్ను ధనవంతునిగా చేయడానికి నిన్ను స్వీకరిస్తున్నాను అని ప్రార్థించుకుని ఆ మొక్కను వేర్లతో సహా సున్నితంగా, దానికి నొప్పి కలగకుండా పెగిలించండి. ఆ తర్వాత ఇంటికి తెచ్చి ఆ మొక్క వేరును శుభ్రమైన నీటితో కడిగి, తర్వాత మొక్క వేరు భాగానికి కొద్దిగా పసుపు, కుంకుమ అద్దండి. ఆ తర్వాత ఆ మొక్కను పసుపు వస్త్రంలో ఉంచి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను ఎర్రటి దారంతో గట్టిగా చుట్టండి. ఈ మూటను మీ పూజా మందిరంలో ఉంచి ధూపం, దీపం చూపించి మీ ఇష్టదైవాన్ని, లక్ష్మీదేవిని ప్రార్థించండి. నేల ఉసిరి రూపంలో ఉన్న ప్రకృతి శక్తి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను, ప్రతికూల శక్తులను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఆ మూటను మీ ఇంట్లో డబ్బు, బంగారము దాచుకునే బీరువాలో లేదా క్యాష్ బాక్స్లో ఉంచండి. వ్యాపార సంస్థల్లో అయితే గల్లా పెట్టెలో ఉంచవచ్చు. ఈ విధంగా చేయటం వలన నేల ఉసిరి మొక్క యొక్క సానుకూల శక్తి మీ ధనాన్ని ఆకర్షిస్తుంది, అనవసరపు ఖర్చులను తగ్గిస్తుంది మరియు మీ సంపదకు రక్షణగా నిలుస్తుంది. ఇలా పెట్టిన మొక్కను ఏం చేయాలంటే, ప్రతి సంవత్సరం లేదా మొక్క పూర్తిగా ఎండిపోయినప్పుడు పాత మూటను పారే నీటిలో వదిలి ఇదే పద్ధతిలో కొత్త మూటను తయారు చేసుకొని పెట్టుకోవచ్చు.
ఇది నేల ఉసిరితో చేసే పరిహారం. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే నేల ఉసిరిని ఒక సర్వరోగ నివారిణి అని పిలవటం అతిశయోక్తి కాదు. దీనిలోని ప్రతి భాగం అంటే ఆకులు, కాండము, వేర్లు, పువ్వులు, కాయలు అన్నీ అమూల్యమైన ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మూత్రపిండాల అనగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక వరం లాంటిది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణమైపోయింది. ఈ రాళ్లను శస్త్రచికిత్స లేకుండానే సహజంగా కరిగించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. అందుకే దీనికి స్టోన్ బ్రేకర్ అనే పేరు కూడా సార్థక నామధేయంగా స్థిరపడింది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు నేల ఉసిరి మొక్క సమూలాన్ని అంటే మొత్తం మొక్కను వేర్లతో సహా దంచి 4 గ్లాసుల నీటిలో వేసి 1 గ్లాస్ కషాయం మిగిలే వరకు దీన్ని మంట మీద మరిగించాలి. ఈ కషాయాన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తాగితే మూత్రపిండంలోని రాళ్ళు నెమ్మదిగా కరిగి పొడిలా మారి మూత్రం ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. ఇది మూత్ర విసర్జనను పెంచి మూత్రనాళాన్ని శుభ్రపరుస్తుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లను, మూత్రంలో మంట, చురుకు వంటి సమస్యలకు కూడా ఇది చక్కటి పరిష్కారం. ఇక చర్మ వ్యాధులతో ఇబ్బంది పడేవారికి నేల ఉసిరి ఒక నమ్మకమైన స్నేహితుడు. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాపాడుతాయి. దీని తాజా ఆకులను మెత్తగా నూరి కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి గజ్జి, తామర, దురద, దద్దుర్లు వంటి సమస్యలు ఉన్న చోట రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. సోరియాసిస్, ఎలర్జీ వంటి దీర్ఘకాలిక సమస్యలలో కూడా దీని రసాన్ని అంతర్గతంగా సేవిస్తూ బాహ్యంగా పూతగా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. గాయాలు, దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ ఆకుముద్దను పట్టుగా వేస్తే రక్తస్రావం ఆగి అవి త్వరగా మానుతాయి. దీనిలోని యాంటీసెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్లను రాకుండా నివారిస్తాయి. మన ఆరోగ్యం మొత్తం మన జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అజీర్తి, గ్యాసు, కడుపు ఉబ్బరము, మలబద్ధకము, కడుపు నొప్పి, విరోచనాలు వంటి వాటికి కూడా నేల ఉసిరి బాగా పనిచేస్తుంది. దీని ఆకుల రసాన్ని 1 చెంచా తీసుకొని కొద్దిగా సొంటి పొడి, తేనె కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడి ఆకలి పెరుగుతుంది. అతిసార వ్యాధిని, ముఖ్యంగా రక్త విరోచనాలను నియంత్రించడంలో ఇది చాలా బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, జ్వరము, దగ్గు, ఆయాసము అనగా ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలకు ఇది మంచి మందు. నేల ఉసిరి కషాయంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుముఖం పడుతుంది. శరీర నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీని రసాన్ని తేనెతో కలిపి నాకితే పొడి దగ్గు, కఫంతో కూడిన దగ్గు రెండూ తగ్గుతాయి. ఆస్మాతో బాధపడేవారు దీన్ని వాడితే శ్వాసనాళాలు శుభ్రపడి దగ్గుల తీవ్రత తగ్గుతుంది. ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడేవారు దీని ఆకుల రసాన్ని 2 చుక్కలు ముక్కులో వేసుకుంటే వెంటనే శ్వాస తేలికగా ఆడుతుంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కూడా నేల ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున దీని ఆకుల రసాన్ని లేదా చూర్ణాన్ని వేడి నీటితో కలిపి తాగటం వల్ల క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఫలితంగా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అయితే ఇప్పటికే మధుమేహానికి మందులు వాడుతున్న వారు వైద్యుని సలహా మేరకు మాత్రమే దీనిని వాడాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు మరీ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే స్త్రీలు నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్లతో అంటే తొలిసారి కడిగిన నీరు పారబోసి రెండోసారి కడిగిన నీటిని తీసుకుని ఆ నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తెల్లబట్ట సమస్యకు కూడా ఇది మంచి ఔషధం. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కను పెంచుకోవటం కూడా చాలా సులభం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ, ఎరువులు అవసరం లేదు. కుండీలలో లేదా పెరట్లో తేమగా ఉండే ప్రదేశంలో విత్తనాలు చల్లితే చాలు, అవే తేలికగా మెలకెత్తుతూ ఉంటాయి. దీనికి మోస్తరు సూర్యరశ్మి మరియు సాధారణ నీరు సరిపోతాయి. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలకు వెంటనే ఒక సహజ సిద్ధమైన సురక్షితమైన మందు మన చేతికి అందుబాటులో ఉన్నట్లే. నేల ఉసిరి అనేది కేవలం ఒక కలుపు మొక్క మాత్రమే కాదు, అది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక ఆయుర్వేద రక్షకుడు.
వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనే రసాయన మందుల కన్నా మన పెరట్లో ఉచితంగా సహజంగా దొరికే ఈ అమృతవల్లి ఎన్నో రెట్లు మేలైనది. దానిని గుర్తించి దాని ప్రయోజనాలను తెలుసుకుని సరైన పద్ధతిలో సరైన మోతాదులో ఉపయోగించుకుంటే మనం అనారోగ్యాల బారిన పడకుండా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో శక్తివంతంగా ఆనందంగా ఉండవచ్చు. అదే కదా అసలైన ధనవంతుల లక్షణం. కాబట్టి ఈసారి మీ పెరట్లో ఈ పచ్చని పసిడి మొక్క కనిపిస్తే దానిని నిర్లక్ష్యంగా పీకి పారేయకండి. దానిని ఓ అపురూపమైన నిధిలా ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించి కాపాడుకోండి. అదే మీకు ఆరోగ్యం అనే ధనాన్ని వర్షిస్తుంది. కోట్లాది రూపాయలతో కూడా కొనలేని ప్రశాంతతను, ఆనందాన్ని మీ జీవితంలో నింపుతుంది. అయితే ఏ గృహ వైద్యాన్ని పాటించే ముందైనా, ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సలహా తీసుకోవటం అత్యంత ముఖ్యం. ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది. వాటిని విజ్ఞతతో వాడుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించటమే మనం చేయాల్సింది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఎన్ని లక్షల అప్పులు ఉన్నా ఈ నియమాలు పాటిస్తే వారం రోజుల్లో ఆ అప్పు తీరిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. కొంతమంది అప్పులు చేసి అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడతారు. మీకు కూడా ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నాయా? అయితే మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి. వారం రోజుల్లోనే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు. ఫ్రెండ్స్, శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక విషయంలోనికి వస్తే, అప్పులు తీరాలి అంటే ఫస్ట్ పొద్దెక్కే వరకు ఇంటి యజమాని నిద్రపోకూడదు. అలా నిద్రపోతే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అవుతుంది. అలా పొద్దెక్కే వరకు ఇంటి యజమాని నిద్రిస్తే సూర్యుడి అనుగ్రహం లభించదు. సూర్య అనుగ్రహం లేకపోతే అప్పులు తీరవు. కనుక మీరు ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా వారం రోజుల్లోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అప్పులు తీరాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగాలన్నా చేయాల్సిన రెండవ పని ఏమిటి అంటే, నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి. లేదంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. దరిద్ర దేవత ఉంటే అప్పులు తీరవు. కనుక నిద్ర లేవగానే ఆ దుప్పటిని చక్కగా మడతపెట్టి సర్దుకోవాలి. మూడవది, ఇంట్లో ఆడవారు మాసిన బట్టలు ఉతకగానే స్నానం చేయాలి. బట్టలు జాడించిన నీళ్లను కాళ్లపైన పోసుకోకూడదు. ఎందుకంటే ఆ నీటిలో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆ నీటిని కాళ్లపై పోస్తే మీ కాళ్ళ ద్వారా జ్యేష్ఠాదేవి మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో అప్పులు తీరవు. కనుక అప్పులు తీరాలంటే ఈ అలవాటును మానుకోవాలి. అలాగే అప్పులు తీరాలన్నా, అప్పులు చేయకుండా ఉండాలన్నా ఇంట్లో ఇల్లు ఊడ్చిన చీపురు అస్సలు నిల్చోబెట్టకూడదు. అంటే చీపురు కొంచెం పైకి వచ్చేలాగా పెట్టరాదు. ఐదవది, సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం దోషకాలం కనుక ఈ టైంలో చేయకూడని పనులు చేస్తే ధన సమస్యలు వస్తాయి, అప్పులు తీరవు. అలాగే పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహపు విగ్రహాలైతే ఇంటి యజమాని బొటనవేలు కంటే తక్కువ సైజులో ఉండే విగ్రహాలను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. లేదంటే అప్పుల సమస్యలు వస్తాయి. అదేవిధంగా పూజ గదిలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకుండా పారేయకూడదు. తప్పకుండా తినాలి. అలా తినటం వలన అప్పులన్నీ తీర్చుకోగలిగే శక్తి వస్తుంది. 8వది, సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు. వీటిని సాయంత్రం 6 దాటాక ఇంటికి తెస్తే శనిని మీ వెంట కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ధన సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికి ఇవ్వకటి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం వీటిని ఎవరికి ఇవ్వకటి. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. పొద్దుపోయాక వీటిని బయటకు పంపితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ధన సమస్యలు పెరిగిపోతాయి. అప్పుల బాధలు తగ్గాలంటే శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు ఆ రోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే ముందు రోజు తెచ్చుకోండి. ధన సమస్యలు తగ్గాలంటే సాయంత్రం 6 దాటాక చెట్ల నుండి పూలు కొయ్యకూడదు.
ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో పూలు కోస్తే ఆ పూల మొక్కలు మనల్ని శపిస్తాయి, మనకు ధన సమస్యలు కలుగుతాయి. అలాగే అప్పులు తీరాలంటే తులసి చెట్టు ఆకులను గోర్లతో గెల్లకూడదు. ఆడవారు అస్సలు కోయకూడదు. పొద్దుపోయాక తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. దేవాలయంలో గుడిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో మాత్రం ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంచుకోకూడదు. ఆవుతో కానీ రాధాదేవితో కానీ ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే చాలా మంచిది. ధన సమస్యలు తగ్గాలంటే ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మెల్లిగా ధన సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లోకి ధనం రావాలంటే స్త్రీలు రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళిబొట్టులో దేవతల బొమ్మలు వేసుకోకూడదు. పిన్నీసులు వేయకూడదు. దేవునికి వాడిన పసుపు మాత్రమే మంగళసూత్రానికి పెట్టాలి. ఇంట్లో శుభాలు జరగాలంటే ఆడవారు అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. ధన సమస్యలు పోవాలంటే స్త్రీలు వారానికి ఒక్కసారి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవటం, తల దువ్వుకోవటం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. అప్పులు తీరనే తీరవు. దరిద్రం రాకుండా ఉండాలంటే విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ను ఇంటి తలుపుపై వేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. ఇంట్లో ధన సమయాలు రాకుండా ఉండాలంటే, ఉన్న సమస్యలు పోవాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. ధనలాభం కలగాలంటే భోజనం చేస్తున్న సమయంలో ఎవరినీ తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్టలను మళ్ళీ వేసుకోకూడదు. ఎప్పుడూ ఉతికిన వస్త్రాలనే ధరించాలి. ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా ఉండాలంటే మంగళవారం, శుక్రవారం గోర్లు కత్తిరించుకోకూడదు. ఎవరికీ కూడా వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఎవరైనా మనకు ఇచ్చినా తీసుకోకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అప్పులు త్వరగా తీరాలంటే ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు ఉండకూడదు. ఆస్తులు పెరగాలంటే సంపాదించిన డబ్బును కానీ వ్యాపారంలో వచ్చే ధనాన్ని కానీ దాచి బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు కుండలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టుకోవాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది. అప్పులు తీరిపోతాయి. అప్పుల సమస్యలు రాకుండా ఉండాలంటే అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు. శుక్రవారం పూట స్త్రీలు తలస్నానం చేయకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీకు ఎన్ని లక్షల అప్పులు ఉన్నా, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా వారం రోజుల్లోనే తీరిపోతాయి. అంటే వెంటనే తీరిపోతాయని కాదు, అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నిదానంగా మీకు మీరే అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలుగుతారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.